గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు. బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో. దానివల్లనేమో నాకు అవకాశాలు తగ్గాయి. బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చేమో అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద హిందూ అవునా? విహెచ్పి వాళ్ళు కానీ చాలామంది చాలా రకాలుగా స్పందించారు. సో మీరు వినలేదే నేను. అన్నారు ఆయన ఆ మాట. మ్మ్. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక హిందుత్వవాదిగా? ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం. ఉమ్, ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ పొందినన్ని అవకాశాలు, అవును. ఈవెన్ మన ఇది ఉంది కదా రామాయణ, ఇప్పుడు వస్తున్న రామాయణ దాంట్లో కూడా దాంట్లో ఆయనే కూడా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్గా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించారు. తర్వాత ఆయన దీనికి వందే మాత్రం వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు. భారతదేశం అని ఎంతో ఆదరించింది అవును. ఆయన. అసలు దేశ కాలాలకు అతీతంగాను, కులాలకి మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే. ఉమ్, దాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక ధర్మసత్రంలా ఉన్నది కదా అని ఎవడు పడతాడు అలా మాట్లాడితే ఎట్లా? నా ఉద్దేశంతో నేనేమనుకుంటున్నానంటే, ఈ ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది. హిందూ దేశం పట్ల, ఉమ్, హిందుస్థాన్ పట్ల ఒక చైతన్యం ప్రజలలో రగులుతోంది. ఉమ్, దానికి ఎగనెస్ట్‌గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో, ఉమ్. చెప్పలేం కదా! వాళ్ళ అంటే మేధావులు, గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులొచ్చాయి ఇవాళ. ఉమ్, డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం. అవును. ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తోంది. లేకపోతే ఉమ్, ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి? అవును. ఎంత హైయెస్ట్ పేరు పెయిడ్ మ్యూజిక్ సంపాదించుకున్నాడు? డైరెక్టర్ అతను. హైయెస్ట్ పెయిడ్ కదా! అవును. ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అలా అనకూడదే. ఉమ్, ఎందుకన్నాడు ఆ మాట? అదే అన్నారు మరి. దీని వెనక ఏదో ఉండుంటుందని నా ఉద్దేశం. అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఏదో మీరు? సంథింగ్ కుట్రండి. ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు శ్రీనివాస్ గారు. మీకు అంటే ఇప్పుడు తెలియనిదేముంది? అవునవును సార్. అంటే ఏవండి? ఇప్పుడు రెహమాన్‌కి ఎవరన్నా మన శత్రువులు ఆయన. ఏవండి? హ్మ్. నిజంగా మహమ్మదీయుడని కనుక వాడిని తగ్గించారని అనుకుంటే, మన అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ప్రెసిడెంట్‌గా ఉండి, అవును. మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా మిసైల్స్. పెంచి, అవును. అవును. ఆయన ఎంత భారతదేశాన్ని గురించి, భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేశారండి ఆయన. అవును. మహానుభావుడిని. అవును. అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది. అవును. మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరు కొంతమంది చేసే కుట్ర కాదంటారా? ఎంతమంది అదే ఎంతమంది ఫ్రస్ట్రేషన్‌లో గొప్ప ఉన్నారు. వాళ్ళని ఈ దేశం హక్కును చేర్చుకో అదెంత ఎందుకంటే తస్లీమా నస్రీన్ హ్మ్. 'లజ్జా' అనేటువంటి పుస్తకం రాస్తే అవునవునవును. ఆమెను బంగ్లాదేశ్ బహిష్కరించి నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడకి? ఇండియా. నా దేశం కదా ఆశ్రయం అవును. ఇచ్చింది. అవును. ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి? మొన్నటికి మొన్న ఎన్ని రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దాడులు చేసినా, ఆ అమ్మవారు గనుక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా, ఏవండి, అవును. మళ్ళీ వాళ్ళందరినీ స్వీకరించింది నా దేశం కాదా? అవును. ఎంత దారుణం అండి ఇది. కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా నన్నడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు, మహమ్మదీయుల విషయాన్ని ప్రతిఘటించి అతను నోరు మూయించాలి. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? మన దేశం మనకు కావాలని మనం విడిపోయితే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగాలు కల్పించి, చదువులు చెప్పించి, మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి, మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి ఈ దేశం ఆదుకుంటూ ఉంటే, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని. హ్మ్. కాదంటారా? కరెక్ట్. బుద్ధున్న వాళ్ళైతే. ఎందుకంటే వాళ్ళలోనే మేధావులు ఉన్నారు. అవును. వాళ్ళలోనే మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ నోరు మూయించాలండి. అది ఏ మతం వారైనా, ఏ మతం వారైనా, ఏ యెస్, మతం ఆ వాడైనా మతం వాళ్ళే స్పందించాలి. స్పందించాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. వీళ్ళు కూర్చుని రేయ్ మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. హిందూ సోదరులారా, మహమ్మదీ సోదరులారా, మనమందరం కలిసి ఉంటే వీళ్ళెవర్రా నోరు మోస్తారు? వీళ్ళన్నీ కుట్ర పన్నుతున్నారు మన మీద. మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడు. కరెక్ట్. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు. హ్మ్. అంబేద్కర్‌ని ఎత్తుకుంటాడు. హ్మ్. ఒకడు ఇంకొకడిని హ్మ్. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒకవైపేమో గ్లోబలైజేషన్ అంటావా? ప్రపంచీకరణ అంటున్నావు. విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు. మరి మాటలు చూస్తేనేమో కుంచుకుపోయి మాట్లాడుతున్నారు. సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఏంటి చదువుకున్నాం మనం? ఎంత దారుణం అండి ఇది. అవును. కాబట్టి ఏఆర్ రెహమాన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు. అతను వెనక్కి తీసుకోవాలి ఈ విషయం. అదే తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలు అని చెప్తున్నాడు తర్వాత.
తర్వాత ఏమైనా మాట్లాడతారు, ముందు వదిలేస్తారు, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే. అలా మాట్లాడి ఉంటే మాత్రం నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా. వాస్తవం. అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం. అతన్ని ఈ దేశం చాలా గౌరవించింది, అతని పాటల మ్యూజిక్ని అభిమానించింది, అతనికి చాలా కోట్లాను కోట్ల డబ్బులు రావడానికి ప్రజల డబ్బు కాదా? అవును. ఏమండి, ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాను రూపాయలు ఎవరి డబ్బు అండి అది? అభిమానుల ప్రజలు రూపంలో. అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది. అవును. ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు? ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా, వీడు హిందువా, వీడు క్రైస్తవుడా అని సినిమాలు చూస్తున్నారా? లేదు. జేసుదాస్ గారండి, నేను నిజంగా ఆయన ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు. అవును. జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నాం, ఎంత క్రిస్టియన్ అయ్యుండి గౌరవిస్తున్నాం, కూడా అయ్యప్ప ఎంత స్వామి చక్కని పాటలకు పాటలు ఆయన పాడుతుంటే ఎంత ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు? కాబట్టి దీని అంతటికి ఏం లేదండి, ప్రజలు కూడా కుంచుకుపోకుండా, సంకుచిత తత్వంతో ఆలోచించకుండా, ప్రజలు కూడా ఆలోచనాపరులై ఇటువంటి మాటలు తిప్పికొట్టాలి. ఎవరు? ఎవరు? ఆ మతాల ప్రజలే. ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. అరే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడండి ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు. అవును. ఇవాళ అది లేదు. ఊరిలో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది. ఊరి పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా, దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవారు. అవును. ఇవాళ కోప్పడేవాడు లేడండి, మందలించేవాడు లేడండి. ఎవడిష్టం వాడు మాట్లాడేయచ్చు. అందులో సోషల్ మీడియా వచ్చింది, ఎవడిష్టం వచ్చినప్పుడు వాగేయచ్చు, అవును. ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అవును. ఈ పద్ధతి చాలా తప్పండి, చాలా తప్పు. కనుక ఎంత గొప్ప అద్భుతమైన ఒక సంస్కృతి ఉంది నాన్న. అవును. ఆ సంస్కృతిని కాపాడుకోండమ్మా అని చెబితే తప్పైతే మనం ఏం చేస్తాం దాన్ని? నువ్వెవడోరా నాకు చెప్పడానికంటే? అది తప్పుగా. అంటే ఆయన ఒకరోజు మురళీమోహన్ గారు పార్లమెంట్లో మాట్లాడితే కూడా దుమారం లేపారు. ఉమ్. అంత అవసరం ఏముంది అంత దుమారం? నువ్వు చెప్తే వింటే విను, లేకపోతే లేదు. అంటే సామానులు అన్నాడని, ఆ? సామాన్లతో పోల్చాడని. అది తప్పు మాట్లాడు. మనం వాడేటటువంటి భాష కూడా అదే నేను చెప్పా కదా, చెప్పే విషయాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా దాన్ని చక్క సమన్వయంతో అందంగా అందించగలగాలని, దాన్ని ఆ విధమైనటువంటి పదాలతో వాడటం మాత్రం అది తప్పు. అది తప్పుగా దానికి క్షమాపణ కోరినట్టున్నాడు అతను కూడా. అవును. స్లిప్ అయింది నాకు నోట్లో నుంచి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ప్రజలలోనే మానసిక పరమైన మార్పు రావాలి, పరివర్తన రావాలి. అందుకే ఇప్పుడు ఏదో పరివర్తన కోసం కృషి చేస్తున్నారుగా, మంచిదే అది. ఆ రకంగా మార్పు ప్రజలే దీనిని ఎవరికి వాడే తిప్పికొట్టి ఇట్లాంటి మాట్లాడి ఒక చేస్తే. క్వశ్చన్ అడగాలని మిమ్మల్ని. ఏంటది? మీరు ఒక దగ్గర నాకు తెలిసి 40 సంవత్సరాలుగా ఒక హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి వీటన్నిటి మీద మీ శక్తికి మించిన సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్యం కార్యక్రమాలు చేస్తున్నారు గానీ, మీకు ఎక్కడో గుర్తింపు తగినంత రావాల్సినంత రాలేదా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసినోళ్ళు గూడా ఈ దేశంలో గవర్నర్‌లయిపోయారు. అవును. మీరు ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఇంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఎందుకు వెనకబడిపోయారు అని ఆ అడగాలనుంది. గుర్తింపే ప్రమాదకరం నాన్న. ఎందుకంటే దానివల్ల మనకు వచ్చి ఒరిగి చచ్చేది ఏం లేదు. అనవసరపు అసూయలు, ఈర్ష్యలు, నానా రకాల కామెంట్స్ రకరకాలుగా పెడుతుంటారు. ఎందుకు అవన్నీ మనకు అవసరమా? నేను ఇప్పుడు గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక రకాల హైప్ ఇప్పుడు నేను నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మాత్రమే చూడండి అని నేను ఎప్పుడు చెప్పుకోను. మా దేవాలయానికే రండి, మా అమ్మవారికి చాలా మహిమలు ఉన్నాయి, నేను ఎప్పుడు అలా హైప్ ఎప్పుడు క్రియేట్ చేయను. దేవాలయాన్ని కూడా నేను అంతగా పెద్ద పబ్లిసిటీ చేయనంటే, ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండి కాస్త ఏదో ఇంత ప్రసాదం తిని వాళ్ళు కాస్త అక్కడ సేదతీరి ప్రశాంతతను పొందితే చాలు. అలా అనుకుంటాం తప్ప మనం అడ్వర్టైజ్మెంట్స్ చేసి అసలు ఆ దేవాలయం నియమచేతుల నిర్వహణ కూడా చాలా మందికి తెలియదు. మీకు తెలుసో లేదో ఆ విషయం. నేను ఎక్కడ ఇన్ని వేదికలు ఎక్కాను, ఇన్ని వేదికల మీద కూడా ఎప్పుడు నా ప్రొఫైల్ కూడా నేను ఎవ్వరికీ ఇవ్వను. ఫలానా సత్యవాణి గారు ఇది చేసింది, నేను ఎన్నో ఉన్నాయి నేను చేసి నేను చెప్పుకున్నానా? ఎక్కడా లేదు. అది నాకు ఇష్టం లేదు. పిలిచలేదు ఏ పొలిటికల్ పార్టీ జాయిన్ కమ్మని? అడిగారు. ఏ పార్టీల నుంచి వచ్చింది మీకు ఆఫర్? అన్న బీజేపీ ఫస్ట్ నన్ను బీజేపీ అడిగింది, తర్వాత తెలుగుదేశం పార్టీ నన్ను అడిగింది. ఎందుకు వెళ్ళలేదు? నాది రాజకీయమైన ప్రవృత్తి కాదండి. ఇప్పుడు ఇట్లాగే మీరు బాలగంగాధర్ తిలక్ను కూడా మీరు ఏ పోర్ట్ఫోలియో తీసుకోబోతున్నారు సార్, మరి ఇంత పెద్ద స్వతంత్ర సంగ్రామాలు ఇంత పోరాడారు కదా మీరు అని అడిగితే, నేను పోర్ట్ఫోలియో తీసుకోవడం నాకెందుకు, మంత్రి పదవి పోనాలో నా స్కూల్లో నేను మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తా, అందరూ జాతిని యోజించి జాతి నాయకులను తయారు చేసేది ఎవరు? వేరే కింగ్ మేకర్స్ అన్నాడు ఆయన. అలాగే మనకెందుకు అవి?
ఆ పాలన అధికారాలు పాడు లేనిపోయిన తలనొప్పి. మన ఈ మధ్యన మన తిరుపతి వెళితే, మేడం మీరు ఎందుకు బోర్డు మెంబర్గా లేరు, మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి టెంపుల్కేనంటే, నాయన నేను కనుక టెంపుల్కి బోర్డు మెంబర్గా తిరుపతికి వెళ్ళాను అనుకో, తెల్లవారు నా గేటు ముందు క్యూ ఉంటుంది. మేడం మాకు టికెట్ ఇప్పించండి, మాకు దర్శనం ఇప్పించండి అని. ఈ సాధన పోతుంది నాకు, ఈ గోడలో పడిపోతాను, నాకెందుకు ఇదంతా ఓకే. కదా. అవును. అదే ఒకసారి తిరుపతిలో నేను చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నా ప్రసంగం విని, అమ్మ మీరు ఎప్పుడు వచ్చినా మీకు ఫ్రీగా దర్శనం ఇప్పిస్తాను మేడం అన్నాడు. సో కృష్ణమూర్తి గారు, నాకు స్వామి దర్శనం వద్దండి, ఆయన ఇక్కడ నింపుకున్నాను, ఆయన అప్పగించిన పని చేస్తానండి, మీ యూనివర్సిటీలో పిల్లలకి ఏదైనా చెప్పడానికి వీలైతే ఆహ్వానించండి, పిల్లలతో మాట్లాడుకుంటానన్నా నేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.